మీకు లాస్ట్ వీడియోలో నేను స్ట్రెస్ బ్లాక్ పారామీటర్ గురించి బేసిక్స్ చెప్పాను. అంటే బీమ్‌లో స్ట్రెసెస్ ఎలా వస్తుంది? స్ట్రెసెస్ ఎలా వేరియేషన్ అవుతుంది? సో, ఎలా కాలిక్యులేట్ చేస్తాము? తర్వాత స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ అంటే డయాగ్రామ్స్‌ని ఎలా రాయాలి? ఈచ్ పారామీటర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత నెక్స్ట్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎలా కాలిక్యులేట్ చేయాలో కూడా చెప్పాను. సో, ఈ వీడియోలో ఏంటి అంటే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో, మీరు ఇది అర్థం అవ్వాలంటే మీరు ఫస్ట్ వీడియో చూడాలి. సో, అలా అయితే మీరు ఫస్ట్ వీడియో చూసి తర్వాత ఈ వీడియోకి రండి. నేను ఫస్ట్ వీడియో లింక్‌ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, మీరు ఫస్ట్ వీడియో చూసి తర్వాత ఈ వీడియోకి రండి. అప్పుడే మీకు మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి క్లారిటీ వస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటి? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. సో, మీరు ఈ ఫిగర్‌ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఫోర్సెస్ ఉన్నాయి. కంప్రెసివ్ ఫోర్స్ అండ్ టెన్సైల్ ఫోర్స్ ఉన్నాయి. సో, ఈ ఫోర్సెస్‌ని యూజ్ చేసుకొని మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్‌ని క్యాలిక్యులేట్ చేయాలి. మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటేంటి? సో, ఈ బీమ్‌కి ఉన్న కెపాసిటీ. అంటే ఈ బీమ్ ఎంత మొమెంట్‌ని తట్టుకుంటుంది అనే కెపాసిటీని మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఓకే. మేము టెక్నికల్‌గా అల్టిమేట్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాము. దీంట్లో కూడా మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ లిమిటింగ్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ 2 టైప్స్ వస్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా! యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఇలా ఇక్కడ. ఇక్కడ యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, ఇదేమో లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఇలానే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లో కూడా వస్తుంది. ఎంయు అంటే అల్టిమేట్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, ఎంయు లిమిట్ అంటే లిమిటింగ్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఎంయు. ఓకే. సో ఇది చూస్తే మీరు 2 టైప్స్‌లో చేయొచ్చు. ఒకటి సియు నుంచి మొమెంట్, ఈ ఫోర్స్‌ది మొమెంట్ ఇక్కడి వరకు, లేదా టెన్సైల్ ఫోర్స్ మొమెంట్ ఇక్కడి వరకు. సో దట్ ఈస్ మొమెంట్ ఆఫ్ ది అల్టిమేట్ కంప్రెసివ్ ఫోర్స్ అబౌట్ ద టెన్సైల్ ఫోర్స్ ఆర్ మొమెంట్ ఆఫ్ టెన్సైల్ ఫోర్స్ అబౌట్ ది కంప్రెసివ్ ఫోర్స్. ఈ 2 మెథడ్స్‌లో చేయొచ్చు. సో అది ఎలా? నేను ఫస్ట్ వన్ ఎట్లా రాస్తాను చూడండి ఇక్కడ. ఫ్రమ్ కంప్రెషన్ సైడ్. సో నేను ఫస్ట్ ఫ్రమ్ కంప్రెషన్ సైడ్ అంటే కంప్రెషన్ ఫెయిల్యూర్ నుంచి కన్సిడర్ చేసుకుని మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే కంప్రెషన్ సైడ్ నుంచి. అంటే కంప్రెషన్ సైడ్ నుంచి అంటే సియు ఇంటూ జెడ్. సో దట్ ఈస్ ఎంయు ఈజ్ ఈక్వల్ టు సియు ఇంటూ జెడ్. సో ఇక్కడ సియు ఏంటి? 0.36 FCK B ఇంటూ XU. ఇంటూ జెడ్ ఏంటి? ఇంటూ జెడ్ వచ్చేసి D minus 0.42 times of XU. సో ఇది moment of resistance from compression side. సో అదే మీరు సెకండ్ మెథడ్లో ఫ్రమ్ టెన్షన్ సైడ్. ఫ్రమ్ టెన్షన్ సైడ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ టెన్షన్ సైడ్ టీ ఇంటూ జెడ్. ఎక్కడి వరకు? కంప్రెషన్ ఫోర్స్ వరకు. టీ ఇంటూ జెడ్. సో దట్ ఈస్ ఎంయు ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ జెడ్. ఓకే. సో టీ ఫోర్స్ ఏంటి? 0.87 FY/AST. జెడ్ వాల్యూ వచ్చేసి D minus 0.42 times of XU. కరెక్టా? సో ఇక్కడ టీ అంటే ఏంటి? 0.87 FY/AST. డి అంటే దట్ ఈస్ లివర్ ఆర్మ్ డిస్టెన్స్ D minus 0.42 ఇంటూ XU. D minus 0.42 ఇంటూ XU. సో ఇక్కడ ఇది ఎంయు వాల్యూ ఫ్రమ్ టెన్షన్ సైడ్. సో మీరు ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేయాలి అనుకుంటే ఇక్కడ XU వాల్యూ తెలుసు మనకేంటి? XU వాల్యూ ఇది చాలు ఇది. సో ఇక్కడ XU అంటే ఏంటి? 0.87 FY/AST divided by 0.36 FCK B. ఓకే. ఇది X1. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో MU is equal to 0.87 FY/AST D minus 0.42 into XU అంటే ఏంటి? 0.87 divided by 0.36 into FY/AST divided by FCK B. Okay, FCK B.
సో ఇది సింప్లిఫై చేస్తే మీకు mu ఈజ్ ఈక్వల్ టు 0.87 FY AST ఇంటూ D మైనస్ FY AST డివైడ్ బై FCK B వస్తుంది. ఇది వస్తుంది ఈ ఫార్ములా. సో దిస్ ఇస్ ది అల్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా. ఓకే, సో మీరు డిజైన్లో ఇంకో ఫార్ములా యూస్ చేస్తారు. సో దాని రిలవెంట్గా ఇంకో ఇలా చేయవచ్చు. ఎలా అంటే ఇక్కడ డి కామన్ తీయాలి. డి కామన్ తీస్తే ఏమవుతుంది, mu ఇంటూ 0.87 FY AST. డి కామన్ తీస్తే 1 మైనస్ FY AST డివైడ్ బై FCK BD. సో ఎందుకంటే ఇక్కడ డి ఎందుకు వస్తుందంటే ఇక్కడ డి కామన్ తీశారు. సో ఇదే ఫార్ములా మీరు డిజైన్లో ఏఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఇలా డెరివేషన్ చేస్తే వస్తుంది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు మీకు మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలిసింది. సో ఇదేంటి, ఈ టూ ఫార్ములాస్, ఈ ఫార్ములా ఈ టూ ఫార్ములాస్లో ఏదైనా యూజ్ చేయొచ్చు మీరు మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే. సో ఇప్పుడు లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఎప్పుడు అంటే అది ఒక లిమిట్. సో ఆ లిమిట్ క్రాస్ చేయకుండా చూడాలి. సో ఒకవేళ ఆ లిమిట్ లోపల ఉంటే ఏమవుతుంది, ఆ లిమిట్ క్రాస్ అయితే ఏమవుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. సో దానికోసం లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే ఈ టూ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తారు, ఇఫ్ అండర్ ఎన్ఫోర్స్ సెక్షన్ వస్తే ఈ టూ ఫార్ములా యూజ్ చేస్తారు. ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేస్తారు. అంటే ఇది అండర్ ఎన్ఫోర్స్ సెక్షన్. సో మీరు డెప్త్ ఆఫ్ ది యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేస్తారు, లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అది అండర్ ఎన్ఫోర్స్ సెక్షన్ అన్నమాట. అప్పుడు ఆ సెక్షన్ ది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకటి ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అండర్ ఎన్ఫోర్స్ సెక్షన్ వస్తే ఎలా తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ కేస్ ఏంటి, బ్యాలెన్స్డ్ సెక్షన్, దట్ ఈస్ XU ఈజ్ ఈక్వల్ టు XU లిమిట్. ఓకే, అది చూద్దాం ఇప్పుడు ఎలానే. ఇఫ్ XU ఈజ్ ఈక్వల్ టు XU లిమిట్. సో దీనికి ఇక్కడ ఏం చేంజెస్ అవుతుంది, ఈ ఫార్ములా ఇది కంప్రెషన్ సైడ్ ఫార్ములా, ఇక్కడ XU రాస్తారు కదా. సో బ్యాలెన్స్ సెక్షన్ లో ఇది XU లిమిట్ అయిపోతుంది. ఎక్కడెక్కడ XU వస్తుందో అక్కడ అన్ని XU లిమిట్ అయిపోతుంది, అంతే, ఇంకేం చేంజెస్ లేదు. సో ఫస్ట్ కానీ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు XU ఈజ్ ఈక్వల్ టు XU లిమిట్ వస్తే అక్కడ వచ్చే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ని లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, అంటే MU లిమిట్. ఓకే, సో ఫార్ములా ఏమొస్తుంది, 0.87 FY AST D minus 0.42 times of XU limit. సో ఇదేంటి, ఫ్రమ్ టెన్షన్ సైడ్. సో నెక్స్ట్ ఏమొస్తుంది, MU లిమిట్ ఈజ్ ఈక్వల్ టు కంప్రెషన్ సైడ్ ఫార్ములా ఏమొస్తుంది, 0.36 FCK B ఇంటూ XU లిమిట్ D minus 0.42 times of XU లిమిట్. కంపేర్ చేయండి. సో దీనికేమో 0.36 FCK B ఇంటూ XU D minus 0.42 times of XU. ఇక్కడ XU వచ్చినప్పుడల్లా XU లిమిట్ అయిపోతుంది. కానీ డిజైన్ కోసం మీరు కన్వీనియంట్ చేసుకోవాలని ఈ ఫార్ములాని ఇంకా కొంచెం రెడ్యూస్ చేస్తారు, అంటే మాడిఫై చేస్తారు. ఎలా, సో సపోజ్ 0.36 FCK B ఇంటూ ఈ XU లిమిట్ ని ఎలా రాయొచ్చు, XU లిమిట్ బై D ఇంటూ D ఇలా రాయొచ్చు. సో ఓకే, ఈ DD క్యాన్సిల్ అయ్యి మళ్ళీ XU లిమిట్ వస్తుంది, అంటే XU లిమిట్ ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఈ టర్మ్స్ లో D కామన్ తీయాలి. ఇక్కడ D కామన్ తీస్తే ఏమవుతుంది, D ఇంటూ 1 మైనస్ 0.42 టైమ్స్ ఆఫ్ XU లిమిట్ బై D. సో ఇప్పుడు ఇది మరి సింప్లిఫికేషన్ చేస్తే 0.36 FCK BD XU limit BD square XU limit by D into 1 minus 0.42 times of XU limit by D. సో ఇలా ఫార్ములా వచ్చింది. సో మీరు ఇప్పుడు నేను మళ్ళీ ఫైనల్ ఫార్ములా రాస్తాను చూడండి.
0.36 XU limit by D into 1 minus 0.42 times of XU limit by D. If whole formula is multiplied by FCK BD square. ఓకే. ఈ టర్మ్ ఉంది కదా, సో నేను జస్ట్ ఫర్ రెఫరెన్స్ కి కే అనుకుంటా. సో ఈ కే వాల్యూ ఎలా చేంజెస్ అవుతుంది అంటే ఎక్స్ లిమిట్ బై డి వాల్యూ కోడ్ బుక్ లో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఫర్ FE415 కి కోడ్ బుక్ లో ఎంత ఉంటుంది ఫర్ వాల్యూ 0.48 ఏమో ఉంటుంది. సో మీరు ఎక్స్ బై డి రేషియోని 0.48 మల్టిప్లై చేస్తే ఈ కే వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో అంటే ఈ కే వాల్యూ అనేది డిపెండ్స్ ఆన్ గ్రేడ్ ఆఫ్ ది స్టీల్. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే ఈ కే వాల్యూ తెలిసిపోతుంది. సో అంటే నేనేం చేశాను ఇప్పుడు MU లిమిట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ FCK BD స్క్వేర్. సో ఇఫ్ ఇక్కడ ఇంకొక టేబుల్ వస్తుంది చూడండి, ఈ కే వాల్యూ అనేది ఎలా చేంజెస్ అయిపోతుంది అనేది మీకు ఒక టేబుల్ వస్తుంది, అది చూసి క్లారిటీ తీసుకోండి. సో ఇలానే మీరు ఫర్ FE415 స్టీల్ కి అయితే ఏం చేస్తారు, కే వాల్యూ చేంజ్ అయిపోతుంది. అప్పుడు 0.138 FCK BD స్క్వేర్. దిస్ ఈస్ ఫర్ FE415 స్టీల్. FE415 స్టీల్ అయితే కే వాల్యూ 0.138 FCK BD స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, MU లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా అయిపోతుంది. సో ఇలాగేనే మీరు FE415 FE500 కి అయితే కే వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఓకే, FE250 అయితే కే వాల్యూ చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఆ కేని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది సింపుల్ ఫార్ములా. ఇది చూడండి ఇప్పుడు ఎంత పెద్ద ఫార్ములా ఉంది. సో మీరు ఇది మాడిఫై చేసింది కాబట్టి MU లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 0.138 FCK BD స్క్వేర్ సింపుల్ ఫార్ములా కన్వర్ట్ అయింది. ఇది ఎందుకు మాడిఫికేషన్ అంటే ఈ ఫార్ములా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది డిజైన్ లో. సో అందుకోసం ఇది రివైజ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి, ఓవర్ ఎన్ఫోర్స్డ్ సెక్షన్. ఓవర్ ఎన్ఫోర్స్డ్ సెక్షన్ ఇఫ్ XU greater than XU limit అంటే ఏంటి, ఓవర్ రైన్ఫోర్స్డ్ సెక్షన్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఓవర్ రైన్ఫోర్స్డ్ సెక్షన్స్ కి ఏం యూజ్ చేయాలంటే ఇదే ఫార్ములాని యూజ్ చేయాలి. అంటే ఇది కంప్రెషన్ సైడ్ ఫార్ములా కదా, కంప్రెషన్ సైడ్ ఫార్ములా. సో ఎందుకంటే సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు స్ట్రెస్ ప్రొఫైల్ ని అబ్జర్వ్ చేస్తే ఇది యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్, ఇది లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఓకే, ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి కంప్రెషన్ జోన్, ఈ ఏరియా వచ్చేసి టెన్షన్ జోన్. సో టెన్షన్ జోన్ ఏరియా తక్కువ ఉంది కాబట్టి కరెస్పాండింగ్లీ టెన్సైల్ ఫోర్స్ కూడా తక్కువనే ఉంటుంది. సో టెన్సైల్ ఫోర్స్ తక్కువ ఉంటే బీమ్ లో స్టీల్ కి ఏం ఎఫెక్ట్ రాదు, స్టీల్ కి ఎఫెక్ట్ రాదు అంటే ఈల్డ్ అవ్వదు స్టీల్. హియర్ ది స్టీల్ ఈ షుడ్ నాట్ ఈల్డ్. ఓకే, సో అదే కంప్రెషన్ జోన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కంప్రెషన్ ఫోర్స్ ఎక్కువ, సో ఫెయిల్యూర్ అనేది కాంక్రీట్ లో ఎక్కువ అయిపోతుంది. అందుకే ఏం చేస్తాము, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ని ఓవర్ ఎన్ఫోర్స్ సెక్షన్ కేసులో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు కంప్రెషన్ సైడ్ ఫార్ములాని యూజ్ చేయాలి. అంటే MU ultimate moment of resistance is equal to 0.36 FCK B into XU limit into D minus 0.42 times of XU limit. సో ఇది స్టాండర్డ్ ఫార్ములా, ఇది ఆల్రెడీ మాడిఫై చేసాం మేము, అందుకోసం ఆర్ MU ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ FCK BD స్క్వేర్. సో అంటే దీని అర్థం ఏంటి, సో మీరు బ్యాలెన్స్డ్ సెక్షన్ కి యూజ్ చేశారు కదా ఈ ఫార్ములా MK ఇంటూ FCK BD స్క్వేర్. సో ఇదే ఫార్ములా ఓవర్ ఎన్ఫోర్స్ సెక్షన్ లో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, సో మీకు ఇవన్నీ కన్క్లూజన్స్ ఇవన్నీ డిస్కషన్ తర్వాత మీకు స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. అలానే మళ్ళీ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని ఇక్కడ ఐ బటన్ కనిపిస్తుంది, అంటే టాప్ రైట్ కార్నర్ లో ఆ బటన్ ప్రెస్ చేసి నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.